Good morning to one and all. Today we discuss about the graphic design subject. In graphic design subject, the unit fourth, the name is Elements and Principles of Design. అనగా డిజైన్ యొక్క అంశాలు మరియు వాటి సూత్రాలు. Now go into the topic. Now, principles of design are the laws of designing. Principles of design is the laws of designing. In other words, we can say that to have a good design, you should consider using the principles to create best design elements of design. Design are the things that are used to make the decision. The major difference between the principles and elements is that principles are the rules you have to follow and elements are the things that will help you complete those rules for the best outcome. అంటే మనం ఏదైనా ఒక డిజైన్ని మనము క్రియేట్ చేయాలి అంటే వాటికి సంబంధించిన సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. ఇవి పాటిస్తూనే మనం ఏదైనా డిజైన్ని కానీ మనము క్రియేట్ చేయవచ్చును. డిజైన్ని క్లుప్తంగా క్రియేట్ చేయొచ్చును. అది విజువల్ ఆర్ట్ అయినా కావచ్చు, లేకుంటే ఛాయాచిత్రం అన్నా కావచ్చు, ఏదైనా డిజైన్ క్లుప్తంగా చేయవచ్చును. There are 7 elements of graphic design that are the straight point of your design's idea. The elements are as follows: line, shape, texture, space, size, color, volume, form. సూత్రాలు అనునవి డిజైన్ చేయడానికి ఉపయోగించేవి, అనగా ఒక మంచి డిజైన్ను రూపొందించడానికి ఉపయోగించేవి. అంశాలు అనునవి డిజైన్ చేయడానికి ఉపయోగించే విషయాలు. ఇక్కడ మనము ఈ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్లో మనకి సూత్రాలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. అవి డిజైన్కి ఏ విధంగా ఉపయోగపడతాయనేది తెలియపరుస్తుంది. సూత్రాలకు మరియు అంశాలకు మధ్య తేడా అంటే డిఫరెన్సెస్. సూత్రాలకు మరియు అంశాలకు మధ్య తేడా అంటే సూత్రాలు అన్నది మంచి ఫలితము రావడానికి పాటించే నియమాలు. సూత్రాలు అంటే మంచి ఫలితాలు రావడానికి పాటించే నియమాలు, రెగ్యులేషన్స్. అంశాలు అంటే ఆ నియమాలను సఫలీకృతం చేయడానికి ఉపయోగించే విషయాలు. ఎలిమెంట్స్ అంశాలు. మనం డిజైన్స్కి గ్రాఫిక్ డిజైన్ కానీ ఈ సంబంధించి మొదటగా 7 అంశాలు ఉంటాయి. డిజైన్కి సంబంధించిన మొదటి ఆలోచనగా లైను, షేపు, టెక్స్చరు, స్పేసు, సైజు, కలరు, వాల్యూమ్, ఫామ్. ఇవి మనము పక్కల ఛాయాచిత్రంలో మనము చూడవచ్చును వాటి ఆకారాలను. నౌ మూవ్ ఆన్ టు ది సెకండ్ స్లైడ్. నౌ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. లైన్, మొదటి అంశం లైన్. A line is a fundamental mark. A line is a fundamental mark or stroke used in drawing in which the length is longer than the width. Two connected points from a line and every line has a length. అంటే పొడవు వెడల్పు. లెంత్ width అంటే పొడవు వెడల్పు. and direction if it is straight. Line can be considered in two ways. The linear marks made with a pen or a brush, or the edge created when two shapes meet. Line can be combined with other lines to create textures and patterns. Shape is considered to be two-dimensional element. There are two general categories that are used to describe the shapes.
that are used to describe the shape. Geometric and freeform or organic shapes. మనకు షేప్స్లో కూడా జామెట్రిక్ అండ్ ఫ్రీ ఫామ్ అండ్ ఆర్గానిక్ షేప్. జామెట్రిక్ షేప్స్ ఆర్ triangles, squares, rectangles and circles. Geometric shapes are regular and structured and make excellent building blocks for designing. ఏదైనా ఒక బిల్డింగ్ బ్లాక్స్ మనం క్రియేట్ చేయడానికి ఇవి జామెట్రిక్ షేపు ఫ్రీ ఫామ్ ఆర్గానిక్ షేప్స్ కూడా ఉపయోగపడతాయి. టెక్స్చర్. ది టెక్స్చర్ ఈజ్ ది సర్ఫేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ టైప్ ఆఫ్ టెక్స్చర్. We describe the things as being rough, smooth, silky, shiny and so on. Some things feel just as they appear. This is called red or actual texture. Some things look like they are rough but are actually smooth. This is called visual or implied texture. Wallpaper is good example of visual texture. Texture is also called as a sense touch. Now ఇక్కడ 7 అంశాలను గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాము. మొదటి అంశము ఇక్కడ లైన్. అంటే లైన్ అంటే ఇది గీత అంటే ప్రాథమిక గుర్తు. మనము పై చిత్రంలో ఛాయాచిత్రంలో కూడా చూడవచ్చు లైన్ యొక్క ఛాయాచిత్రం ఏ విధంగా ఉంటుందని. లైన్ అనేది ప్రాథమిక గుర్తు. 2 బిందువులను కలిపి ఉంచే దానిని లైన్ అని అంటాము. 2 బిందువులను కలిపి ఉంచేదాన్ని లైన్ అని అంటాము. 2 డాట్స్ మధ్య కలిపి ఉంచేదాన్ని 2 డాట్స్ యొక్క కలయిక మధ్యని అని అంటారు. ప్రతి లైన్ పొడవు, వెడల్పు మరియు దిశను కలిగి ఉంటుంది. ప్రతి లైను పొడవు మరియు దిశను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రేట్గా ఉంటుందో లైన్స్ గీతలు మరి యొక్క లైన్స్తో కలిపితే టెక్స్చర్స్ మరియు ప్యాటర్న్స్ని సృష్టించవచ్చును. అంటే 2 బిందువుల మధ్య గీత గీయించో ఆ 2ను కలిపితే మనము టెక్స్చర్స్ ప్యాటర్న్స్ సృష్టించవచ్చును. షేప్ అనగా ఆకారము. షేప్ అనున్నది 2 డైమెన్షనల్ అంశము. షేప్ని నిర్వహించడానికి 2 రకాలుగా విభజించవచ్చును. జామెట్రిక్ అని, ఫ్రీ ఫామ్ అని, ఆర్గానిక్ షేప్స్ అని. ఇవి జామెట్రిక్ అని, ఫ్రీ ఫామ్ అని, ఆర్గానిక్ షేప్స్. జామెట్రిక్ ఆకారాలు త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రము, వృత్తాలు. ఆర్గానిక్ షేప్స్ని నిర్వహించడం కష్టము. ఇవి సాధారణమైనవి కావు. ఇవి సాధారణంగా మొక్కలు, జంతువులు, మనిషిలో కనిపిస్తుంటాయి. వీటికి సంబంధించిన ఛాయాచిత్రాలను పై మొదటి స్లైడ్లో చూడవచ్చును. టెక్స్చర్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలం నాణ్యత ప్రతి ఒక్కటి టెక్స్చర్ని కలిగి ఉంటుంది. దానిని మనము సున్నితము, మృదువైన గుర్తుకు, ప్రకాశవంతమైన గుర్తుకు వీటిని నిర్వహిస్తాము. కొన్ని టెక్స్చర్స్ నిజంగా ఎలా ఉంటాయో కంటికి అలాగే కనపడతాయి. వాటిని నిజమైన యాక్చువల్ టెక్స్చర్ అని అంటారు. కొన్ని కడపన కూడా రఫ్గా ఉంటాయి కానీ నిజంగా మృదువుగా ఉంటాయి. వాటిని విజువల్ లేక ఇంప్లైడ్ టెక్స్చర్ అంటారు. విజువల్ టెక్స్చర్కి ఉదాహరణ వాల్పేపరు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. And the element is space. In the element of design, space refers to the area within, around, the above or below an object. When you have many elements in a space, you must leave some areas free from type and images. This is called white space and it creates a rest for the eye. Use a small amount of space to create ties between elements. Size is
Size is about the bigness or brightness and bigness or smallness of an area. Size can give space. It can make closer objects appear larger and make distant objects appear smaller. Size can give by comparing one element that is larger or smaller than the other. Now, next element is color. Next element is color. Color can play a major role in the elements of design. Color refers to specific hues of three properties, chroma, intensity and value. Color comes from light. Color comes from light. When the light rays hit on object, our eyes responded to the rays that are reflected back and we see only the reflected color. Now, categories of colors. A color wheel is a tool used to organize the color. It is made up of primary colors, secondary colors, intermediate colors, complementary colors. Now red color. Primary color red, yellow, blue. These colors cannot be mixed, they must be bought in some form. Secondary colors. Secondary colors orange, violet and green. These colors are created by mixing two primary colors. Intermediate colors red, orange, yellow, green, violet, mixing etc. Mixing primary with secondary creates these colors. Complementary colors that are opposite to each other color in the wheel. Now elements shape. టెక్స్చర్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలం నాణ్యత. టెక్స్చర్ అనేది ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలం నాణ్యత. టెక్స్చర్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క ఉపరితల నాణ్యత. ప్రతి ఒక్కటి ఒక టెక్స్చర్ని కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది. దానిని మనము సున్నితము, మృదువైన గుర్తుకు, ప్రకాశవంతమైన మెరుపుగా నిర్వచిస్తాము. కొన్ని టెక్స్చర్స్ నిజంగా ఎలా ఉంటాయంటే కంటికి అలాగే కనపడకుండా రఫ్గా, రియల్గా, యాక్చువల్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. స్పేస్ అనున్నది డిజైన్ యొక్క అంశము. దీని ఆబ్జెక్ట్ యొక్క పైన, కింద, లోపల మరియు మొత్తం భాగాన్ని నిర్వచిస్తుంటాము. సైజ్ అనగా భాగాన్ని నిర్వచించడంగా పెద్దగా, చిన్నదిగా అని చెప్పే అంశము. అంటే మనకి డిజైన్కి కావలసిన సైజు ఏ విధంగా ఉంది అంటే చిన్నగా ఉందా, పెద్దగా ఉందా అని తెలియపరుస్తుంది. కలర్ అనేది డిజైన్ యొక్క అంశాల్లో ముఖ్యమైనది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేసిన తర్వాత వాటికి ఏ కలర్స్ అప్లై చేయాలి అనేది కూడా మనము నిర్వర్తిస్తుంటాము. అలా కలర్ అప్లై చేసినప్పుడు వాటి కలర్ యొక్క తీవ్రత గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఏ డిజైన్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియపరుస్తుంది. కలర్ రంగు అన్నది 3 లక్షణాలు కలిగి ఉంటుంది. క్రోమా, ఇంటెన్సిటీ, వాల్యూ. అండ్ వాల్యూ. రంగులను కాంతి తాకినప్పుడు కేటగిరీస్ ఆఫ్ రంగులను కాంతి నుండి వస్తాయి. ఎప్పుడైతే కాంతి కిరణాలను ఒక ఆబ్జెక్టు తాకినప్పుడు మనకు కళ్ళకు ఆ కిరణాలు స్పందించినప్పుడు మనకు ప్రతిబింబించేదే రంగు.
రంగుల యొక్క వర్గాలు అంటే కేటగిరీస్. ఈ రంగు యొక్క వర్గాలు ప్రైమరీ రంగులు, ద్వితీయ రంగులు, ఇంటర్మీడియట్ రంగులు అంటే కాంప్లిమెంటరీ రంగులు. ఈ ప్రైమరీ రంగులు రెడ్, ఎల్లో, బ్లూని వీటిని మిళితం చేయలేము. సెకండరీ ద్వితీయ రంగులు ఆరెంజ్, వైలెట్, గ్రీన్ వీటిని 2 ప్రాథమిక రంగులు మిళితం చేయడం ద్వారా సృష్టించవచ్చును. ఇంటర్మీడియట్ అంటే కాంప్లిమెంటరీ కలర్స్ రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ మొదలైనవి ఒక ప్రాథమిక మరియు ద్వితీయ రంగును మిళితం చేయడం ద్వారా వస్తుంది. కాంప్లిమెంటరీ కలర్స్ రంగుల చట్రంలో వ్యతిరేక దిశలో ఉండేటువంటి రంగులు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. And in this slide we discuss about another element is value and form. This is 6th and 7th element of the design. Value is the range of lightness and darkness with a picture. Value is the range of lightness and darkness within a picture. Values is created by a light source that shines on object, creating highlights and shadows. Categories of values. Tin is adding white to color paint to create lighter values such as a light blue or pink. Shade is adding a black to paint color to create a dark values such as dark blue or dark red. Form is the three-dimensional object. Shape is only two-dimensional object. Form is three-dimensional object and shape is only two-dimensional. Form is a three-dimensional object having volume and thickness. It is important to create and understand both two-dimensional and three-dimensional work of art. Two-dimensional art exists on a flat surface, so if something looks three-dimensional, it is an illusion. Even the most realistic paintings of photographs are illusion అంటే కదలికలు. Now value విలువ అనేది ఒక చిత్రం యొక్క లైట్నెస్ మరియు డార్క్నెస్ను నిర్వర్తిస్తుంది. విలువ అనేది ఒక చిత్రం యొక్క లైట్నెస్ మరియు డార్క్నెస్ను నిర్వహిస్తుంది. విలువ యొక్క వర్గాలు టిన్ను, షేడ్. అదేవిధంగా ఫామ్ అనేది 3-dimensional. ఇది ఘనపరిమాణము మరియు మందంను కలిగి ఉంటుంది. ఈ 2-dimensional 3-dimensional ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన షేప్ కానీ, వాల్యూ కానీ, ఫామ్ కానీ, ఆ ఆబ్జెక్ట్ యొక్క పొడవు కానీ, వెడల్పు కానీ మాత్రమే చూడడానికి ఆస్కారం ఉంటుంది. అదే 3-dimensional విధానంలో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన పొడవు, వెడల్పు, దాని వైశాల్యము మొత్తం కూడా చూడవచ్చును. Now principles of design. Next move into the another subject, that is principles of design. There are 5 basic principles of design. These principles are interconnected to each other. These are interconnected to each other. The principles are concepts used to organize or arrange the structural elements of design. Means ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ వల్ల మనము ఆబ్జెక్ట్ని ఈ సూత్రాలను పాటిస్తూ మనకు కావలసిన డిజైన్ని మనం రూపాంతరం చేయడానికి ఈ సూత్రాలు ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక బిల్డింగ్ బ్లాక్ కానీ, ఏదైనా ఒక డిజైన్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఈ సూత్రాలు పాటిస్తూ మనము సులువుగా ఆబ్జెక్ట్లను డిజైన్ చేయవచ్చును. ఈ డిజైనర్ కానీ, గ్రాఫిక్ డిజైనర్ అని కానీ ఈ అంశాలను ఖచ్చితంగా పాటించాలి. ది ప్రిన్సిపల్స్ ఆర్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్,
unity repetition, fourth alignment, and fifth one proximity or emphasis. డిజైన్ యొక్క సూత్రాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. మొదటిది బ్యాలెన్స్, రెండోది కాంట్రాస్ట్, యూనిటీ, అలైన్మెంట్, ప్రాక్సిమిటీ అండ్ ఎంఫసిస్. మొదటగా నౌ move on to the next slide. The first principle is balance. Balance is the equal distribution of visual weight in a design. Balance is nothing but the equal distribution of visual weight in a design. When objects are equal weight, they are in the balance. And when the objects are equal weight, they are in the balance. And the balance is also divided into symmetrical form balance and asymmetrical balance. Symmetrical form means formal balance, asymmetrical means informal balance. Now symmetrical balance. In symmetrical balance is mirror image balance. If you draw a line down the center of the page, all the objects on one side of the screen are mirrored on the other side. Now carefully listen. Symmetrical balance is a mirror image balance. వ్యతిరేక దిశలో ఉంటాయి. If you draw a line down the center of the page, all the objects on one side of the screen are mirrored on the other side. Asymmetrical, informal balance means asymmetrical balance occurs when several smaller items on one side are balanced by a large item on other side, or smaller items are placed further away from the center of screen than larger items. Next element is contrast. Contrast in a design to avoid elements on the page that are similar. If the elements that is type, color, size, line, thickness, shape, space, etc. are not the same, then make them very different. Contrast is often most important visual attraction on a page. మనకి బ్యాలెన్స్ అనగా బ్యాలెన్స్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సమాన వెయిట్ కలిగి ఉంటాయో అప్పుడు దాని బ్యాలెన్స్ అని నిర్వచించవచ్చును. ఒకవైపు ఎక్కువ చిన్న వస్తువులు, మరోవైపు పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడము అంటే ఒకవైపు చిన్న వస్తువులు, మరోవైపు పెద్ద వస్తువులు ఆబ్జెక్ట్స్ను మనము ప్లేస్ చేసినప్పుడు మనము బ్యాలెన్స్ చేయడం కష్టతరం అవుతుంది. అంటే సమానంగా ఉంచాలి. ఈ బ్యాలెన్స్ని కూడా మనము సిమెట్రికల్ బ్యాలెన్స్ అని, అసిమెట్రికల్ బ్యాలెన్స్ అని విభజించడం జరిగింది. సిమెట్రికల్ బ్యాలెన్స్ అంటే ఫార్మల్ బ్యాలెన్స్ అనేది ఒక అద్దం ద్వారా ప్రతిబింబించే ఆకారం లాంటిది. సిమెట్రికల్ బ్యాలెన్స్ అనగా ఒక అద్దం ద్వారా ప్రతిబింబించే ఆకారం లాంటిది. ఏదైతే అద్దం నుంచి ఒక లైన్ డ్రా గీసినప్పుడు అది మనకు మరొక వైపు కూడా కనిపిస్తుంది. అంటే మిర్రర్ రిఫ్లెక్షన్. ఇది ఎక్కువగా ఆర్కిటెక్చర్లో ఉపయోగిస్తారు. అసిమెట్రికల్ అంటే ఇన్ఫార్మల్ బ్యాలెన్స్. అసిమెట్రికల్ బ్యాలెన్స్ అనేది ఒకవైపు చిన్న ఐటమ్స్, మరోవైపు ఒక పెద్ద ఐటమ్ ఉంచడం ద్వారా వస్తుంది. మరియు ఒక డార్క్ ఐటెంని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ లైట్ ఐటమ్స్గా ఉపయోగించాలి. అంటే డార్క్ ఐటెంని బ్యాలెన్స్ చేయాలి అంటే లైట్ ఐటమ్స్ని ఎక్కువగా సహకారం తీసుకోవాల్సి వస్తుంది. కాంట్రాస్ట్ అనగా ఒక పేజీకి సంబంధించి ఒకే రకమైన అంశాలు కాకుండా ఉండేవి. కాంట్రాస్ట్ అనగా ఒక పేజీకి
కి సంబంధించి ఒకే రకమైన అంశాలు కాకుండా ఉండేవి. ఉదాహరణకు టైపు, కలరు, సైజు, లైను, థిక్‌నెస్సు, షేపు, స్పేసు మొదలైన అంశాలు వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రిన్సిపల్, దట్ ఈస్ యూనిటీ అండ్ రిపిటిషన్. యూనిటీ అండ్ రిపిటిషన్. Unity and repetition. Repeat. Unity and repetition. Repeat the visual elements of the design throughout the piece. Repeat the visual elements of the design throughout the piece. You can repeat the colors. Shapes, textures, spatial relationships, line thickness, font sizes and graphic concepts. మనకు సూత్రాలను మనము రిపీట్ కూడా చేయవచ్చును. మనకు కావాల్సిన కలర్స్ని, టెక్స్ట్ని, షేప్స్ని, వాటి రిలేషన్షిప్ని, వాటి థిక్గా ఉన్న వాటి ఫాంట్ సైజెస్ని మనకు కావాల్సినవి కూడా మనము తీసుకోవచ్చును. టెక్స్ట్ కాంట్రాస్ట్ అనేది ఫాంట్ సైజెస్ అంటే చిన్నగా ఉందా, మధ్యమాందంలో ఉందా, పొడవు లార్జ్గా ఉందా, ఫాంట్ ఫ్యామిలీ సిరిసిఫ్ కానీ, సాన్స్ సిరిసిఫ్ కానీ, కర్సివ్ కానీ, మోనోస్పేస్ కానీ, ఫాంట్ వెయిట్ లైట్గా ఉందా, అప్పర్గా ఉందా, బోల్డ్గా ఉందా అని కూడా మనము అలైన్మెంట్. నథింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ది పేజ్ arbitrarily. Every element should have some visual connection with another elements on the page. This created a clean, sophisticated, fresh look. Next principle is proximity and emphasis. It is items relating to each other should be grouped close together. When several items are in close proximity to each other, they become one visual unit rather than several separate units. This helps to organize information, reduces clutter and gives the reader a clear structure. యూనిటీ లేదా రిపిటిషన్. మనము రంగులు, ఆకారాలు, టెక్స్చర్స్, లైన్ థిక్నెస్, ఫాంట్ సైజ్ని రిపీట్ చేయవచ్చును. స్టైల్స్ మరియు దృశ్యాలను కూడా మనము రిపీట్ చేయవచ్చును. అంటే మనకు డిజైన్కి కావలసిన అవసరాన్ని బట్టి మనము ఈ సూత్రాలను రిపీట్ కూడా చేయొచ్చు. ఏ డిజైన్ అయితే మనం కళాత్మకంగా సృష్టిస్తుంటామో వాటికి సంబంధించిన రంగులు కానీ, థిక్నెస్ కానీ, టెక్స్చర్స్ కానీ, ఆకారాలు కానీ వాటిని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అలైన్మెంట్ మనం లెఫ్ట్కి చేసుకోవాలన్నా, రైట్కి చేసుకోవాలన్నా, బోల్డ్గా ఉండాలన్నా, ఏ విధంగా ఉండాలని కూడా మనము రిపీట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్లో ఏ ఒక్కటి కూడా ఏకపక్షంగా ఉండకూడదు, అంటే ఇండివిజువల్గా ఉండకూడదు. ప్రతి ఎలిమెంట్ కూడా మరొక ఎలిమెంట్కు విజువల్ కనెక్షన్ కలిగి ఉండాలి. ప్రాక్సిమిటీ అండ్ ఎంఫసిస్. ఒక దానిలో ఒకటికి సంబంధించిన ఐటమ్స్, వస్తువులు అన్నీ సమానంగా కలిగి ఉండాలి. ఒకదానితో ఒకటికి సంబంధించి అన్ని ఐటమ్స్, వస్తువులు సమానంగా కలిగి ఉండాలి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్? అంటే డిజైన్లోని ఎలిమెంట్స్ మరియు అంశాలు, సూత్రాలు గురించి తెలుపము. రైట్ అబౌట్ ఎనీ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. డిజైన్లోని ఏవైనా 3 సూత్రాలను మీకు తోచిన ఉదాహరణలతో తెలుపవలచును. వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ రెఫర్స్ టు ది సెన్స్ ఆఫ్ టచ్? వాట్ ఈజ్ అనదర్ వర్డ్ ఆఫ్ బ్రైట్నెస్? వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఇంట్రెస్ట్? నౌ you go to these questions while studying of the elements and principles of design. These are the important questions for the public examinations also, and go through these, and thanking you.